ఒకటండి, భర్త మాట భార్య విన్నా తప్పలే, భార్య మాట భర్త విన్నా తప్పలే. ఎటు వచ్చి ఇద్దరు మాటలు ఊర్లో వాళ్ళు విన్నారనుకోండి, ఆ ఏ కోపం ఉండిపోవడం ఎలాగో తెలియదు. కానీ హరికథకు కూడా ఒక సంప్రదాయం ఉంది. అదేంటంటే మేము పట్టుబట్టలు కట్టుకుంటాం. ఎందుకంటే పదే పదే మీ అందరి చేత భగవన్ నామస్మరణ చేయిస్తామని పట్టుబట్టి భగవంతుని మీద బొట్టు పెట్టి మేము ఈ పట్టుబట్టలు కట్టుకుంటాం. కాబట్టి పదే పదే హరినామస్మరణ చేయాలి. అది కూడా గట్టిగా లక్ష్మీ రమణ గోవింద. చూసారా ఏమ్మా, గట్టిగా చెయ్యి గట్టిగా చెయ్యి భగవన్ నామస్మరణ అంటున్నారు కదా. ఎందుకు గట్టిగా చేయాలి చెప్పండి? ఒక విషయానికి అనేక కారణాలు చెప్తారు పెద్దవాళ్ళు. ఏకక్రియా బద్ధగని బభువ అని వేదాంత శాస్త్రంలో ఈ శరీరాన్ని ఒక చెట్టుతో పోల్చారు. ఈ శరీరము అనే చెట్టు మీద పాపము అనే కాకులు వారుకుంటాయి. మీరు ఒక చోట సరిగ్గా చెప్తూ పాపము అనే వాయసాలు వారి, మీరు అందరూ పెద్దలు కాబట్టి మీ అందరికి వాయసం అంటే కాకి అని తెలుసు కాబట్టి నేను చెప్పలేదు అనమాట. ఉడికి చెప్పానండి, పాపము అనే వాయసాలు వారుకుంటాయి అని నేను చెప్తే ఒక అబ్బాయి ఒక పెద్ద గిన్నె ఒకటి తెచ్చి కూర్చున్నాడు. అమ్మ కథ మొదట్లో చెప్పే వాయసం అని కథ ఆకలి అయిపోయి మరొకడ పాడేదో చెప్పడం వచ్చి ఒక రవ్వ పాయసం కాదు కదా, ప్రసాదం కూడా పెట్టలేదు నాకు అని సభ కొట్లాడుకొచ్చింది. అంటే తెలుగు భాష ఎంతలాగా దిగజారిపోయిందంటే అర్థం కావట్లేదు ఇప్పుడు పిల్లలకి. ఇంగ్లీషులో చెప్తే మనం మేము నేర్చుకొని ట్రాన్స్లేట్ చేయాల్సి వస్తుందండి. మాకే అలా ఉంటుంది. ఆ విధంగా పాపము అనే కాకులు వారికుంటాయి. మరి ఆ పాపము అనే కాకులు ఎలా పోతాయి అంటే పోతాయా? పోవండి. ఎవరైతే భగవన్ నామస్మరణం గట్టిగా అరిచి చెప్తారో వారి పాపాలు వెంటనే పటావంచన అయిపోతాయి. బాగుందమ్మా. ఈ కాకులు ఎక్కడో ఒక చోట పాలాలి కదా, మరి వాటి పరిస్థితి ఏంటి అంటారా? ఏమండి, మనం హిందూ ధర్మంలో ఉంటే వాటి గురించి కూడా ఆలోచిస్తాం మనం. అయితే అసలు విషయం తెలుసా అండి, ఎవరైతే మొహమాట పడుతూ అబ్బా మరి గట్టిగా చేస్తే ఏం బాగుంటుందిలే, మనం మనసులో చేసుకున్నాం, మనసులో చేసుకునే టైంలో కొన్ని ఉన్నాయండి, కొన్ని రహస్యంగానే చేయాలి మంత్రాలు. నలుగురిలో ఉన్నప్పుడు గట్టిగానే చేయాలి హరినామస్మరణ. ఆ విధంగా సిగ్గుపడుతూ కూర్చున్నారు అనుకోండి నలుగురిలో, వాళ్ళ మీదకి వచ్చి ఇప్పుడు మనకి ఎందుకండి, మనమే మన క్షుణ్ణయి నెత్తి మీద వాళ్ళవి మనకి ఎందుకంటారు? అందువల్ల హరినామస్మరణ గట్టిగా చేస్తే మనం హరికథలోకి వెళ్ళిపోదామండి. ఇందిరారమణ గోవింద, ఆంజనేయ వరద గోవింద, ప్రహ్లాద వరద గోవింద, ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద. మళ్ళీ గట్టిగా చెప్పట. చూడండి, సుఖ మహర్షి ఎంతమందికి భాగవతం చెప్పారు? సుఖ మహర్షి ఎంతమందికి భాగవతం చెప్పారు? సుఖ మహర్షి చెప్పింది ఎవరికి? సూతులు వారు చెప్పింది కాదు, సుఖ మహర్షి పరీక్షిత్ ఒక్కడికే చెప్పింది. మీరు ఒక్కొక్కరు ఒక్కొక్క పరీక్షిత్ లెక్క. నాకు ఇంతమంది ఉన్నారండి, ఒక్కరు కాదు 100 మంది ఉన్నట్లే లెక్క నాకు ఇక్కడ. ఎందుకంటే కొన్ని చోట్ల అయితే కొన్ని స్టేజ్లో అసలు లేనే లేదండి. ఇవాళ కరాటి కళ్యాణి సినిమా యాక్టర్ ఉన్నారు కదా, తన కూడా జయంత్యుత్సవాలు చేస్తుంది, 3 రోజుల నుంచి చేస్తుంది. నేను ఇవాళ పొద్దున్న 4 దాకా అక్కడే ఉండి వచ్చేది, నేను నాకు తప్పట్లేదు. అక్కడికి బట్టి 3 రోజులు బట్టి 102 జ్వరం నడుస్తుందండి. విజయవాడలో అలాగే పెట్టాను, ఇక్కడికి నిన్న హరికథ అక్కడ అయింది, అక్కడ అలాగే 102 అంటే నిల్చున్నారంటే ఏదో అదృష్టం ఆయన నడిపిస్తున్నారంటే, అక్కడ వాళ్ళు ఇక్కడ ఈయన నడిపిస్తున్నారంటే అంతకు ఇంకెళ్ళారండి. అయితే అక్కడ కూడా జనాలే లేరండి, ఎవరు లేరు, జనాలు లేరు సరికదా. తను ఎంతో మందిని పిలిపించింది. విన్నకోట రామకుమారి గారికి ఇవాళ సన్మానం చేస్తున్నారు. దాన్ని బట్టి ఉమామహేశ్వరం గారికి సన్మానం చేశారు, బిరుదులు కూడా ఇచ్చారు. వారందరికీ చేస్తున్నాం కూడా
అసలు అక్కడ ఒక్క పెట్టలేదు. నేను మా అబ్బాయి వెళ్ళాము, వచ్చేసాము, అయిపోయింది. అప్పటికి సన్మానం జరుగుతూనే ఉంది. నాకు టైం లేదమ్మా అని చెప్పి నేను వచ్చేసాను. నాకు ఎక్కడ సమయం అయిపోతుంది కదండి, టైంకి రాకపోతే మాట పోతుంది. ఆరోగ్యం బాగోలేకపోయినా పర్వాలేదు, మాట మాత్రం బాగోదు. అందుకనే వచ్చి తెచ్చున్నాను. ఇందిరారమణ గోవింద అసలు ఆంజనేయ స్వామికి ఒళ్ళంతా సింధూరం ఎందుకుంటుంది? మనం ఆవులింతలు వస్తే ఎందుకు చిటికలు వేసుకోవాలి? సాక్షాత్ శివస్వరూపమే హనుమంతుడు అని అంటారు. ఎందుకు? మనం తీర్థ ప్రసాదాలు పుచ్చుకున్న తర్వాత చెటారి పెడతారు. చెటారి అంటారు అసలు మామూలు. ఎందుకు పెడతారు? పాదాలు ఉంటాయి కదా, దాని మీద పాదాలు ఉన్న చెటారి పెడతారు. దేనికి పెడతారు? మనం హనుమంతునికి మినప్పప్పు వడల మాల వేస్తాం. దేనికి వేస్తాం? ఏదో చెప్పారు వేసేస్తాం, అది కాదు. ఎందుకు వేస్తాం? అసలు తులసీదాసు గారు హనుమాన్ చాలీసా ఎప్పుడు రచించారు? దేనికోసం రచించారు? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే మనం మారుతి చిటికల హరికథ వినాల్సిందే. ఇది ఉత్తర రామాయణంలోనిది. దీనిని రచించినటువంటి వారు శ్రీ పరిమ సుబ్రహ్మణ్యం భాగవతులు. దీనిని నాకు బోధించినటువంటి గురుమణులు శ్రీమతి వి ఉమా చౌదరి భాగవతారిణి గారు, కపిలేశ్వరపురం అండి. నేను చదువుకున్నది శ్రీ సర్వారాయ హరికథ పాఠశాలలో. అక్కడ వారందరూ చాలా శ్రద్ధగా మాకు నేర్పించేవారు గురువులందరూ. వారందరికీ సాంజలబద్ధంగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఇంకొక ముఖ్య విషయం అండి ఏమిటంటే, ఈనాడు శ్రీ ఆదిపుట్ల నారాయణ దాసవర్యుల 160వ జయంతి వస్తుంది. అతి ఘనంగా చేస్తున్నారని కృష్ణమూర్తి గారు అనుపాలన చేస్తూనే ఉంటారు. ఏదో జరిపిస్తూనే ఉండాలి, కళాకారుల ఏదో విధంగా కళాకారులను పైకి తీసుకొని రావాలని చూస్తూనే ఉంటారు మా కృష్ణమూర్తి గారు. మీ కృష్ణమూర్తి గారు కూడా అండి, మా కృష్ణమూర్తి గారే కాదు, మేము అలాగే అంటూ ఉంటాము. ఆ విధంగా చాలా గణేష్ దేవాలయం వారు చాలా సహకరించారు. అంతేకాకుండా మనస్థలిపురం భక్త సమాజం వారికి మరియు సూర్యప్రకాష్ గారికి, సాంబశివరావు గారికి, వీరందరికీ సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ కృష్ణమూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, మాకు ఇటువంటి హరికథ దృశ్యం పెట్టినటువంటి శ్రీమద్జాడ ఆదిభట్ల నారాయణ దాసవర్యులకు సాంజలిబద్ధంగా నమస్కరిస్తూ, ఆయన కుంభా సరస్వతి అండి. సరస్వతీదేవి స్వయంగా వచ్చి లలితాదేవిని తీసుకొచ్చిందండి. సరస్వతీదేవి లలితాదేవిని తీసుకొచ్చి స్వయంగా ఏమడిగిందో తెలుసా? నాయన, సంస్కృతంలో ఉన్న లలితా సహస్రనామాన్ని తెలుగులో రచించమని తెచ్చారు. ఎంత గొప్ప కాకపోతే మొట్టమొదట గోపన గారికి సాక్షాత్కరించారు సరస్వతి అమ్మవారు. మరలా వీరికి అంత గొప్ప మా గురువులని చెప్పడానికి మేము ఎంతో ఆనందపడుతూ ఉంటామండి. చాలా ఆనందం. అసలు మీరు జయంతోత్సవాల్లో పాల్గొనడమే కాదు, హారికథ చెప్పడమే మాకు చాలా ఆనందము. నేను అసలు విజయవాడలో ప్రోగ్రాం ఉంది, ఆ తర్వాత మధ్యలో ప్రోగ్రాం పెట్టుకోకూడదు, మళ్ళీ ఇక్కడే చెప్పాలి అనుకున్నాను. కానీ జయంతోత్సవం కాబట్టి ప్రతి సంవత్సరం జయంతోత్సవాలకి నేను అక్కడ చెప్పేది చెప్తానండి. అందువల్ల కనీసం ఒక గంట ప్రోగ్రాం అయినా చెప్పమని బలవంతం చేస్తే నేను వెళ్ళాల్సి వచ్చింది, తప్పలేదండి. అయితే ఆ శక్తినంతా వారే ఇచ్చారు. ఇంతవరకు వారి గురించి చెప్పుకున్నాం. ఇంకా మనం కథలో ప్రవేశిద్దామండి. ఉపోద్ఘాతం బంగాళాకారం అంతే ఉంటుంది, మరి తప్పదు, చేస్తాం కాబట్టి కథలోకి వెళ్ళిపోదామండి. లక్ష్మీ రమణ గోవింద.
అడవిలో ఉంటుంది, అంతే కదండి. కోతులు ఎక్కడ ఉంటాయి? అడవిలోనే ఉంటాయి. కానీ పట్టణం చూద్దాం ఎలా ఉంటుంది, అసలు ఏమిటి అనేవన్నీ చూడాలనే ఉద్దేశంలో ఉన్నారు వాళ్ళందరూ, కవికుందరులందరూ కూడా. అయితే శ్రీరామచంద్రుల వారి నోట ఈ మాట రాగానే వాళ్ళు ఆనందంగా పరిగెత్తారటండి. వెళ్దాం స్వామి, వెళ్దాం, తప్పకుండా వెళ్దాం అన్నారట. ఇక పుష్పక విమానంలో ఒక్కరొక్కరే కూర్చుంటున్నారు. సీతారాముడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, అంగదుడు, నీలుడు, కవాక్షుడు అందరూ వచ్చి కూర్చున్నారండి. ఎంతమంది కూర్చున్నా ఒక్కరికి ప్లేస్ ఉండలేము. ఎవరా ఒక్కరా అని ఎవరికి వాళ్ళే చూసుకుంటున్నారు. ఎవరికి వాళ్ళే చూసుకుంటారు, ఎవరో కాదు అర్థం కావట్లేదు. ఇట్లా చూసుకుంటున్నారు, ఇట్లా చూసుకుంటున్నారు, ఎవరో అర్థం కావట్లేదు. ఇంతలో శ్రీరామచంద్రుడు అన్ని వేల మంది మానవుల్లో కూడా ఒక్కసారి అలా చూసి హనుమ ఎక్కడా చూసారండి. జీవాత్మ పరమాత్మలండి వాళ్ళిద్దరిని ఎవరు విడతీయగలరు? ఎవరు చేయలేరు. ఇప్పుడు పరమాత్మ జీవాత్మ అన్వేషణ సాగిస్తున్నాడు. అవును, హనుమ ఏడి అంటే ఏడి అనుకొని కవికుంగవులంతా వచ్చి చూసేసరికి ఆయన ఒక్కటే పనండి, ఎప్పుడు ఒకటే పని, నామగానం చేయడు. ఏమంటున్నారు విందామా? రామచంద్రుడితడు రఘువీరుడు, రామచంద్రుడితడు అప్పుడే పుట్టిన చీమ పిల్లకి కాళ్ళకి గజ్జలు కట్టి అటు ఇటు తిప్పితే ఆ శబ్దం కూడా వినిపిస్తుందండి. కానీ మనం ఎప్పుడు గట్టిగానే చేయాలి. గట్టిగా చేసిన నోరే నోరు లేదే రుబ్బురోలు అన్నారు మా దాసుగారు. రుబ్బురోలు అంటే ఎందుకన్నారండి? సరేనా ఉంది. రుబ్బురోలు ఎందుకు అవుతుంది చెప్పండి. పొద్దున్నే 4 లేదా 5కి మనం సిటీలో ఉన్నామండి, 6కి అనుకుందాం. 6కి కాఫీతో మొదలెడతాం ఈ రుబ్బురోలు. పోసిందే ఇప్పుడు బయట అనుకుందాం. మరి 6కి కాఫీ పోస్తాం, 8కి టిఫిన్ వేస్తాం, మళ్ళీ 10కి స్నాక్స్ తింటాం, 12కి భోజనం చేస్తాం. 1 గంటకు అనుకుందాం. 4కి వెంటనే కావాలి మనకి.
మళ్ళీ వడ్డొచ్చేస్తున్నాము అన్నమాట. అందుకని మేము చపాతీలో మాత్రమే తింటాం అని చెప్పేసి ఈ 2 రోజులు కుదిరే ఉంటాం. అందుకే గళం గళం కాదు గంగాళం అన్నారు. భగవంతుడి నోరు భగవంతుడు కీర్తించిన గళం గళం కాదు గంగాళము అంటే చూసారా, ఈ గంగాళంలోకి ఈ 2 రోజుల నుంచి ఈ గంగాళంలోకి వెళ్ళిపోద్దంతా. కాబట్టి భగవన్ నామస్మరణం గట్టిగా చేయాలి. లక్ష్మీ రమణ గోవింద. మనం ఎక్కడ ఉన్నామండి ఇప్పుడు? చెప్తారే హనుమంతు దేవాలయంలో ఉన్నాం, హనుమంతుడి సన్నిధిలో ఉన్నాం, గణేష్ టెంపుల్ లో ఉన్నాం, కాలకేడి ఉన్నసరిపురంలో ఉన్నాం, హైదరాబాద్ లో ఉన్నాం. అడిగారా కథలో ఎక్కడ ఎవరు నొక్కుతున్నారండి? గ్రైండర్ రీఛార్జ్ చేసేదాన్ని గ్రైండర్ వేసుకుని పోతుంది అంతే తప్పించి ఎవరు రుబ్బులో చేస్తారు. అందులో హనుమంతుల వారు శ్రీరామచంద్రుడికి కీర్తిస్తూ ఒక మూలన కూర్చున్నారు. ఇంతలో అక్కడికి వచ్చిన కవి ముంగములంతా హనుమా హనుమా నువ్వు ఇక్కడున్నావా? ఏంటయ్యా ఈ గురించి శ్రీరామచంద్ర ప్రభువుల ప్రయాణం అయిపోయింది తెలుసా అన్నారట. అంత జపం చేస్తున్నా హనుమంతుల వారు ఎంతమంది జరిగేది అదని పోతుంది పోదు, ఆయనకి అసలు అలా సౌకర్యమే కలిగించకూడదు స్వామి వారికి అని చెప్పి గబగబ గబగబా వచ్చేసారు. వచ్చి పుష్పక విమానంలో కూర్చున్నారు. హనుమంతులను చూడగానే రామన్య మొమ్మలో చిరునవ్వు తాండవించిందట. నువ్వు చెప్పుకున్నాక పరమాత్మ జీవాత్మలను ఇది వరకు పరమాత్మ జీవాత్మను అన్వేషణ సాగిస్తే ఇప్పుడు జీవాత్మ పరమాత్మను వెతుక్కుంటూ వచ్చి పుష్పక విమానంలో కూర్చుండిపోయారు. ఇక ఈ పుష్పక విమానం మధ్యలో భరద్వాజ ఆశ్రమంలో ఒక రోజు స్టే చేసిందండి. ఇంగ్లీష్ లోనే చెప్తున్నాం మేము కూడా. చూసారా, మేము కూడా తెలుగు వచ్చి ఇంగ్లీష్ లోకి వచ్చేస్తున్నాం. అంతా గొప్పవారండి, ఇంగ్లీష్ లో చెప్పేవారు హరికథ. అంతేకాదు నాకు బెంగాలీ భాషలో కూడా 3 రోజుల సమయం కూడా మీకు ఎదురు నేను చెప్తానన్నారు ఆయన. మాకు హరికథ గిరికథ చెప్పబోయా అంటే గిరికథ అంటే ఎందుకు చెప్పను అని చెప్పి గిరిజా కళ్యాణం చెప్పారు ఆయన. అంత హరికథ ఒక పీరియడ్ ఉంది, నేర్చుకోవాల్సిందే. సరే, అక్కడికి వచ్చిన పెద్దలు రావు కమలా గోపాలరావు గారు, కమల కుమారి గారండి. రావు గోపాలరావు గారి మిస్సెస్ ఆవిడ చెప్తారండి, అద్భుతం అండి, అంత అద్భుతంగా చెప్పేవారు. అటువంటి పెద్ద పెద్ద వాళ్ళని మా కోసం నమ్మించేవారు అన్నమాట. ఇలా చెప్పుకోవాలి, ఇలా చెప్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని. అటువంటి వాళ్ళందరినీ నమ్మించి వారిని చూసి నిజమే ఇన్స్పిరేషన్ అయ్యి సంగీతాన్ని పక్కన పెట్టి హరికథ నేర్చుకుంటారు. ఆ వయసులో మహా అయితే అప్పుడు 13 ఏళ్ళు ఉంటాయి. 13 ఏళ్ళ వయసులో హరికథే నేర్చుకోవాలి అనే దృఢ సంకల్పంలో వచ్చి ఖచ్చితంగా హరికథే నేర్చుకున్నారండి. మధ్యలో ఒక 9 ఏళ్ళు మానేశారు అనుకోండి. పెళ్ళి అయిన తర్వాత అవన్నీ వేరు కాబట్టి. లక్ష్మీ రమణ గోవింద. భరద్వాజ ఆశ్రమంలో ఒక రోజు ఆగారండి. ఎందుకంటే భరద్వాజ ముని ఆగి ఆతిథ్యం స్వీకరించి వెళ్ళమన్నారు కనుక అక్కడ ఆగారు. కానీ హనుమంతుడిని ఆపాలి. వెళ్ళి నువ్వు భరతుడు చెప్పునైనా చితి తెచ్చుకొని మరణిస్తాడని కాబట్టి నువ్వు అతను వెళ్ళి చెప్పు అనగానే భరతుడి దగ్గరికి ఆంజనేయుడు వెళ్ళారు. ఇంకా అక్కడ అయిన తర్వాత అయోధ్యానగరం చేరుకున్నారు. సీతారాముడు లక్ష్మణుడు మొదలైన వారి కవిములు అందరూ కూడా వచ్చి అయోధ్యానగరం చేరుకున్నారు. అయోధ్యానగర వాసుల పరిస్థితి ఎలా ఉంది అంటే కంటి మీద రెప్ప వేయడం లేదండి. వాళ్ళు సీతారాముని ఒక్క క్షణం ఇలా రెప్ప వేసే సమయంలో ఎక్కడ వారిని చూడకుండా పోతాము అని కంటి మీద దేవతలకి రెప్పలు వేసేది ఉన్నదండి. ఆ విధంగా అలా చూస్తూ ఉన్నారు. ఎంత ఆనందపడిపోతున్నారంటే రాముల వారు వచ్చిన రోజు ఆ సీతాదేవిని తీసుకొని వారి నూరు వస్తుంటే అంగరంగ వైభవంగా స్వాగతాలు పలుకుతున్నారంట. లేదని వారు వచ్చిన వారికి అందరికీ భోజనాలు ఏర్పాటు రాజుగారు. ఇప్పుడు రాముల వారు వస్తుంటే ఎవరైనా
ఈ ఫంక్షన్ చేయకుండా ఉంటారండి? ఎవరు వేరే హోటల్లోకి వెళ్ళి భోజనాలు చేయట్లేదంట. మా ఇంటికి రండి అని చెప్పి తీసుకెళ్ళి లాక్కొని భోజనాలు పెడుతున్నారు. ఇప్పుడు కాకులు అరిస్తే అండి చుట్టాలు వస్తారు కదండి. కాకులు అరిస్తే చుట్టాలు. మరి ఏమనిస్తే వాళ్ళు పోతారండి? బాగా కాకులు అరిస్తే చుట్టాలు వస్తారు. ఏమక్కర్లా ఎలా అరిస్తే భోజనం పెట్టినాడు మంచిగా తాగేసారు. మా ఇంట్లో రండి భోజనకి అని మా ఇంట్లో రండి అని చెప్పి లాభం పోయి భోజనాలు పెట్టేస్తారట. ఎవరు అయోధ్య సభామండపం దగ్గరికి ఎవరు భోజనశాల దగ్గరికి ఎవరు వెళ్ళమే లేదండి. ఎవరికి వాళ్ళు మేము పెడతామని తిన్నవాళ్ళు కూడా మా ఇంట్లో ఈ ఒక్క వస్తువు తినవయ్యా అని అందరికీ పెడుతున్నారంట. ఇక కవికుంభాలంతా చూసి వాళ్ళందరూ ఎంతో ఆనందపడిపోతారంట. శ్రీరామచంద్రమూర్తికి వీరే అన్నమాట ఇంత సహాయం చేసింది. చాలా ఆనందం. అబ్బా వీరి వల్ల కదా మన సీతాదేవి మనకు దక్కింది అని అందరూ ఆబాల గోపాలము ఆనందపడిపోతున్నారు. ఆ క్షణంలో వశిష్ఠ మహర్షి శ్రీరామ పట్టాభిషేకానికి ముహూర్తం ఏర్పాటు చేశారు. అంగరంగ వైభవంగా పట్టాభిషేకం జరిగిందండి. అయితే ఈ పట్టాభిషేకానికి విభీషణుడిని కూడా పిలిచారు శ్రీరామచంద్రుల వారు. విభీషణుడిని పిలిచి వచ్చిన వాళ్ళందరికీ గిఫ్ట్లు ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వట్లా, ఇస్తున్నాం కదా, చెప్పలు చాటలు బాక్సులు. ఓ బాబో ఇదేంటి ఏ పెళ్లికెళ్ళు ఇగో ఇంత డబ్బా చేత పెడతారు తీసుకొని రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నారు. అయితే బాబో ఇదేమిటి మామూలుగా నిశ్చితార్థానికి కూడా పెడుతున్నారండి. మొన్న మా ఆడబిడ్డ మా కూతురు నిశ్చితార్థానికి వెళ్తే ఆవిడేదో ఇంత ఫ్లవర్ బుకేలాగా ఇచ్చారు. ఇది వదిన గిఫ్ట్ వదిన గిఫ్ట్ కూడా ఇస్తున్నారమ్మ. చాలా సంతోషం. చాలా బాగా పెరిగిన తర్వాత ఖర్చులు అనుకొని సరే పట్టాభిషేకం అయ్యింది కాబట్టి రాముల వారు అందరికీ నెరవేరుగా ఉన్న వానర యోధులను కూడా గౌరవించారని అది సమంజసం చెప్పాలంటే. ఇప్పుడు ఏంటంటే పెళ్లిలో కొన్ని అతులు కూడా ఎక్కువైపోయినాయి. అవన్నీ సర్లేండి, అవన్నీ పక్కన పెట్టాను, మనకి తెలిసింది. కానీ ఆ విధంగా వచ్చిన విభీషణుడిని బుద్ధి చేతులతో పంపించలేదండి. ఏం చేశారంటే సూర్యవంశపు రాజును పూజించే శ్రీ రంగనాథ స్వామి విగ్రహాన్ని, ఎక్కడండి విగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మ విష్ణుమూర్తి గురించి ప్రార్థన చేశాడు. ఒక కీర్తన పాడుతున్నామా?
పైలట్ సహకరిస్తున్న తేజ గారికి మరియు దుర్గంపై తబలపై సహకరిస్తున్న మా ప్రసాద్ మావయ్య ఇంకొంచెం గట్టిగా పడ్డదండి. చలికాలం ఏం చేస్తామండి? చలికాలం దుప్పట్లు నొప్పుకుంటాం. చలికి దుప్పట్లు, కళాకారులు చప్పట్లు. ఇంకొంచెం గట్టిగా పడతాం. ఈ గోవిందనామ స్మరణలో మాకు ఎలాగా పెట్రోలు మా వాయిద్యాల వారికి కాదు, మా కళాకారులందరికీ చప్పట్లు అంత ఆనందాన్ని ఇస్తాయి, అంత ఎంకరేజ్మెంట్ ఉంటుందండి. ఎక్కువగా మమ్మల్ని ఎంతో ప్రోత్సహిస్తారు. ఆ చప్పట్ల వల్ల మేము ఎంతో ఆనందపడుతూ ఉంటాం. ఆ విధంగా లక్ష్మీ రమణ గోవింద. చతుర్ముఖ బ్రహ్మ గారు విష్ణుమూర్తి గురించి ప్రార్థించగానే ఆయన ప్రత్యక్షమయ్యారు. ఏంటి చతుర్ముఖ, ఏంటి ఎందుకు ప్రార్థించావు అంటే, స్వామి నాకు మీరు శయన ఆకారంలో ఉన్న ఒక విగ్రహం కావాలి, నాకు శ్రీరంగ విగ్రహం కావాలి, శ్రీరంగనాథ విగ్రహం కావాలి అనగానే సరే తప్పకుండా ఇస్తానని ఆ రంగనాథ విగ్రహాన్ని చతుర్ముఖ బ్రహ్మకి ఇచ్చారంట. ఆయన గురించి తపస్సు చేసిన వైవస్వత మనువుకి బ్రహ్మగారు ఆయన గిఫ్ట్ గా ఇచ్చారంట తపస్సు చేసినందుకు. అలాగా ఇక్ష్వాకుకి వైవస్వత మనువు ఇచ్చారు. అప్పటి నుంచి కూడా శ్రీరామచంద్రుల వరకు వారందరూ వాళ్ళ సూర్యుడిని ఎలా ప్రార్థిస్తారో కులదైవంగా, రంగనాథ స్వామిని కూడా కులదైవంగా పూజించేవారంట. అటువంటి గిఫ్ట్ ఇచ్చారంటే ఎంత ఆత్మీయత లేకపోతే శ్రీరామచంద్రుడు రంగనాథ స్వామి విగ్రహాన్ని ఆయన ఇస్తారని తీసుకెళ్ళారు. ఆయన కూడా ఎంతో ఆనందంగా నా కోసం మీ కుల దైవాన్ని ఇచ్చారు, నాకు చాలా సంతోషం అని విభీషణుడు కూడా తీసుకొని ఆయన దారిని ఆయన వెళ్తున్నాడంట లంకారాజ్యాన్ని. సాయంత్రం అయిందండి. బ్రాహ్మణులకు సాయంత్రం అయితే ఏం చెయ్యాలి? సంధ్య వార్చాలి. ఇప్పుడు ఎవరు చేస్తున్నారండి? పానీపూరి పండుగ అన్నారు కదండి, సిక్కుమార్చాలు వచ్చేసే. సరే, ఆ విధంగా ఆయన సంధ్య మార్చడానికి రంగనాథ స్వామి విగ్రహాన్ని కొంచెం శుభ్రం చేసి అక్కడ పెట్టి వెళ్ళి సంధ్య మార్చుకుని వచ్చారంట. రంగనాథ స్వామిని తీసుకెళ్దామంటే ఆయన కలవలేదు. స్వామి ఏమిటి, నాకు ఆయన గిఫ్ట్ ఇచ్చారు, అమ్మా మా గిఫ్ట్ మేము వదులుకుంటామేంటి అన్నారు ఆయన. ఎవరు? విభీషణుడు రంగనాథ స్వామి గారు. ఎవరైనా గిఫ్ట్ వదులుకుంటామా? అమ్మ మన గిఫ్ట్ ఎప్పుడు వస్తుంది, మా వైపు ఎప్పుడు వస్తారు వీళ్ళు, అరే అందాక వచ్చి అయిపోయిందే అనుకుంటాం. ఆ విధంగా గిఫ్ట్ ఎప్పుడూ వదులుకోరు కదండి. ఆ విధంగా రంగనాథ స్వామిని, రండి స్వామి మీరు పంపించుకున్నారా, సంధ్యవార్చడం లేట్ అయ్యిందా? అది లేదు, తీసుకెళ్ళిపోతా రండి రండి అంటే, కాదు నాకు ఈ ప్రదేశం చాలా బాగా నచ్చింది కాబట్టి నువ్వు ప్రతిరోజు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చి నన్ను సేవించుకోవయ్యా అన్నారు. ఎవరు? రంగనాథ స్వామి. సరే స్వామి తప్పకుండా అలాగే చేస్తాను అన్నారు. మీకు విషయం తెలుసానండి, ఈ మధ్యలో వచ్చింది పేపర్లో, ఒక 5-6 నెలల క్రితం పేపర్లో పడింది విషయము. విభీషణుల వారు శ్రీరామచంద్రునికి పూజ చేద్దామని వెళ్ళి పువ్వులు నేర్చుకుంటున్నారంట భటులు. ఒక అతను ఒక బెంచి మీద పడుకొని ఉన్నారంట. అతను కూడా పువ్వే అనుకొని తీసుకొని బుట్టలు వేసుకొని తీసుకెళ్ళిపోయారు లంకారాజ్యాన్ని. వాళ్ళ భటులు ఎంతున్నారో చూసారండి, మన మనుషులు ఇంతే ఉన్నారు. అప్పుడు ఇలా తీసుకుని అలా వేసుకొని వెళ్ళిపోయారంటే మనుషులు ఎంతున్నట్టు, వాళ్ళు ఎంతున్నట్టు అసలు అలా తీసుకొని వెళ్ళిపోయి ఆ బుట్టలు అన్ని సిద్ధం చేసి పెట్టేశారు. విభీషణుడు తీసి పూజ చేస్తుంటే, ఇలా పూజ చేస్తుంటే ఈ చేతికి వచ్చాడు, కదులుతోంది, ఇంకా కదులుతోందని మనిషి. నేను శ్రీరామచంద్రుల వారు పూజ చేస్తున్నా కాబట్టి నువ్వు బతికిపోయావయ్యా అని చెప్పి తీసి పక్కన పెట్టి బట్టలు అతను ఎక్కడి నుంచి తీసుకొచ్చి అక్కడ వదిలేసేదని చెప్తుందంట విభీషణుడు. అంటే విభీషణుడు ఇప్పటికీ కూడా బ్రతికే ఉన్నాడు, జీవి ఆయన. మనం నమ్మాలండి, ఇలాంటివన్నీ నమ్మితేనే మనకి మన హిందూ ధర్మం ఇప్పటికే చాలా పాడైంది. ఇప్పుడు ఇంకా బాగా వృద్ధి చెందాలి అంటే ఇలాంటివన్నీ మనం నమ్మే తీరాలి. జరిగింది కాబట్టి యథార్థంగా జరిగింది.
పత్రికల్లో కూడా పడిన విషయం ఉంది. ఇందిరారమణ గోవింద. ఇక వేరవేరుగా ఉన్న వానర యోధులను గౌరవిస్తూ ఆ వారికి శాలువలు, బహుమతులు, నగదులు అన్ని సమర్పించారండి శ్రీరామచంద్ర వారు. వాళ్ళిద్దరూ సీతారాములిద్దరూ అందరికి అన్ని ఇచ్చారన్నమాట. ఇక అందరూ భోజనాలు చేశారు, అయిపోయింది. సంధ్యా సమయం అయిందండి. పట్టాభిషేకం జరిగిన రోజు వారికి ఏకశయ్యాగతిరవుతారు మొదటి రాత్రి సీతారాములు. ఆ విషయం తెలుసుకున్న అందరూ అపాలకోపాలను ఆనందపడిపోతున్నారు అక్కడ అందరూ. ఇక సాయం సమయంలో సీతారాములిద్దరూ కిందకు వచ్చి అక్కడ ఉన్న వానర యోధులు ఏం చేస్తున్నారు, ఏమని మన ఇంటికి వస్తే ఎవరు ఎలా ఉన్నారు ఏంటి అవని ఇదివరకు అడిగే సంప్రదాయాలు ఉన్నాయి. ఇప్పుడు ఏం లేవన్నారు, నీకేం కావాలన్నా బయట ఆడం పెట్టేస్తుంది, జమాటో టమాటో వస్తుంది అనేసి అంటారు. ఆ విధంగా ఉన్న పరిస్థితి వచ్చి ఎలా ఉంది ఏంటి అసలు పలకరిద్దామని చెప్పి సీతారాములు ఇద్దరు కిందకు వచ్చారు. వచ్చేసరికి ఒక్కొక్క వానర యోధులు వచ్చి స్వామి చూసారా ఎంత బాగుందో ఈ పట్టు చీర, చాలా నచ్చింది స్వామి నాకు అని చెప్పి ఒకరు చెప్తారు. ఇంకొకరు స్వామి ఈ పట్టు సార ఎంత బాగుందో అని ఇంకొక వానర యోధుడు చెప్పాడు. స్వామి తమ ఇచ్చిన ఈ హారము ఎంత అద్భుతంగా ఉందో అని ఒక్కొక్కరే వచ్చి స్వామికి చెప్పేసి వెళ్తున్నారు. ఏమండి ఇచ్చింది ఎవరు, ఎవరికి చూపిస్తున్నారు? వానరులు ఎవరికి చూపిస్తున్నారు? ఆయనకే చూపిస్తున్నారు. ప్రతిరోజు మనం చేసే పని కూడా అదేనండి. భగవంతుడిచ్చిన ప్రసాదాన్ని మనం వండేసి స్వామి నేను వండా ఇంకో అనేసి మళ్ళీ వంటలు చేసుకొని తినేస్తాం. ఆయన రోజు ఒక నూనెనా పెట్టండి అంటే అమ్మా పెడతామండి, అమ్మమ్మ ఏ ఒక్కర్లే వద్దులే పోసామి నువ్వు కాకపోతే ఇంకో దేవుడు. దేవుడు ప్రసాదాన్ని స్వీకరించాడని మనకు ఎలా తెలుస్తుందండి? చూపులతోనే స్వీకరిస్తాడండి స్వామిని. ఎలానో తెలుసా? అందుకే చాలా గుళ్ళలో తాబేళ్లు పెడతారు. ఐడియా ఉందండి? తాబేళ్లు పెడతారు. దేనికి పెడతారో తెలుసా? ఆ దేవుడు తాబేలులాగే అనుగ్రహిస్తాడు. తాబేలు ఎలా అనుగ్రహిస్తుంది? గుడ్లు పెట్టేస్తుంది. ఎక్కడ పడితే సముద్రం ఒడ్డున ఎక్కడైనా నీళ్లు ఉండే దగ్గర గుడ్లు పెట్టేసి దాన్ని అది వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతే పిల్లలు పొదిగి బయటకు వస్తాయా? బయటకు వచ్చిన తర్వాత వాటికి ఆకలేస్తుందండి. భగవంతుడి సృష్టి చూసారంటే వాటికి ఆకలేస్తే ఆ స్మృతి ఇస్తాడంట భగవంతుడు. దాన్ని చూసే ఈ పిల్లలకి ఆకలేస్తుంది, తన బట్టి నువ్వు ఒక్కసారి వాటిని తలుచుకో, కడుపు నిండిపోతుంది. ఒక్కసారి పిల్లల్ని తలుచుకుంటుందండి, కడుపు నిండిపోయి ఆనందంగా పరిగెడుతుంది. ఆ విధంగా అందుకే తాబేలు పెడతారు. ఇంట్లో కూడా తాబేలు పెట్టుకుంటే మంచిది అంటారు కదండి. తాబేలు ఎలాగైతే స్మరణ మాత్రంతో కరుణిస్తుందో ఆ విధంగా భగవంతుడు సృష్టి కదండి తాబేలు కూడా. ఆ విధంగానే భగవంతుడు చూపులతోనే కరుణిస్తాడు అని చెప్పడానికి తాబేలు ప్రతీకగా పెట్టారు. ఇందిరారమణ గోవింద. ఆ విధంగా అందరూ వానర యోధులు కనిపిస్తున్నారండి. ఒక్క ఆయన కనిపించి ఆయన ఎప్పుడు కనిపించడు. సంబరంగా ఒక దగ్గర అసలే ఉండడు. ఎక్కడో ఒక మూల కూర్చొని ఉంటారు, వెతుక్కోవాలి వెళ్ళి. ఆయన కనిపించలేదు. ఎవరికి కనిపించలేదో తెలుసా? అందరినీ వచ్చిన దగ్గర నుంచి వెతుకుతోంది సీతామాత. ఎవరికి దొరకలేదు. ఎక్కడ దొరకడని అందరూ ఎవరి వాళ్ళు చూపిస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఈవిడ శ్రీరామచంద్ర వారి దగ్గరకు వచ్చి స్వామి మీరు హనుమకు బహుమతి ఇవ్వలేదా అని. దేవి అవును, హనుమ తప్ప అందరూ బహుమతులు పిలుస్తున్నారు, ఒక్క హనుమకు మాత్రం నేను బహుమతి ఇవ్వలేదు. కారణం లంక పొలిమేర గడ్డపై రఘుకులము. దేవి లంక పొలిమేర గడ్డపై రఘుకులము మట్టి బాలయుండ ముక్కంటి హనుమడై కటాక్షించే మనలా ఇతని బహూకరించు మార్గము హింపలేకుంటే. ఆయనకే ఊహించలేకుండా
వాసుడైన పరమశివుడే ఈ మారుతి అన్నారు. జానకి దేవికి పెద్ద సంశయం వచ్చింది. స్వామి, పరమశివుడు మనల్ని కాపాడడానికి అనుభవంలో వచ్చాడా? ఆ వృత్తాంతమేదో కాస్త చెప్పరా ప్రభు అని. అంతేగా, తప్పకుండా చెప్తాను అని శ్రీరామచంద్రుల వారు చెప్తున్నారండి. పూర్వం గార్ధవనీశ్వరుడు తిరగి గార్ధవనీశ్వరుడు అనే రాక్షసుడు శంకరుడు గురించి తపస్సు చేస్తున్నాడు.